చంద్రబాబు కూడా గెలిచేవారు కాదని, కానీ తెలంగాణలో ఒంటరిగానే మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. చంద్రబాబు తెలంగాణలో మళ్లీ యాక్టివ్ అవుతారనే వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ ఒక గుంటనక్క అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అనడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రైట్ భరత్, ఇక చంద్రబాబుపై కేసీఆర్ కామెంట్స్ ఎలా చూడొచ్చుంటారు? అంటే చంద్రబాబుపై ఇటీవల కామెంట్ చేయడం ఇది 3వ 4వ కేసీఆర్. మనకు మొన్న టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా ఇదే రకమైన కామెంట్స్ కేసీఆర్ చేశారు. అంతకుముందు కూడా ఒకసారి మీకు జహీరాబాద్ రైతులు వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా మాట్లాడారు. సో కేసీఆర్ ఏది కూడా ఒట్టిగా మాట్లాడరు. ఏది కూడా ఆయన నోటి నుంచి వెలువడే ప్రతి మాట కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది. అందులో ఇన్ని ఇప్పుడు సంవత్సర కాలంగా వ్యవసాయ క్షేత్రంలో ఆయన రెస్ట్ తీసుకుంటూ ఉండి మాట్లాడిన మాటలు కూడా ఏది మీడియా ముందు బయటికి వెళ్ళాలి, ఏది ఏ విధంగా మాట్లాడాలి అనేది ఆయన ఏం ఆలోచించకుండా చెప్పరు. సో ఇప్పుడు చంద్రబాబు ప్రస్తావన తీసుకురావడం కూడా ఇట్స్ ఏ పర్ఫెక్ట్ స్ట్రాటజీ. ఏపీలో పొత్తు లేకుంటే చంద్రబాబు గెలిచేవాళ్ళు కాదని కేసీఆర్ స్టేట్మెంట్. ఏపీలో పొత్తు లేకుంటే చంద్రబాబు గెలిచేవాళ్ళ దానికంటే రెండవ స్టేట్మెంట్, తెలంగాణకు చంద్రబాబు వస్తున్నారు, చంద్రబాబు కూటమి వస్తుంది అన్నది మన అండర్లైన్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఉన్నా లేకపోయినా తెలంగాణకు చంద్రబాబు వేరే రూపంలో రాబోతున్నారు అన్నమాట మాట్లాడారు. ఎందుకు మాట్లాడుంటారు మీరు ఆలోచించండి. చంద్రబాబు వేరే రూపంలో అంటే ఎవరి రూపంలో? చంద్రబాబుకు పొత్తు ఎవరితో ఉంది అక్కడ? ఇంకోళ్ళు బీజేపీ. సో ఇక్కడ ఈ జనసేన, టీడీపీ, బీజేపీలో ఎవరు స్ట్రాంగ్? ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్. సో బీజేపీని ఏ విధంగా దెబ్బకొట్టాలి? ఇప్పుడు హిందుత్వం పెరుగుతోంది తెలంగాణలో, రోజు రోజుకి పెరుగుతుంది కదా హిందుత్వ భావాలు. మీకు అయోధ్య రామ మందిరంలో, అయోధ్య నగరంలో అయోధ్య ప్రభావం కనిపించలేదు. అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది పార్లమెంట్ ఎలక్షన్స్ లో. కానీ తెలంగాణలో మొన్న మొత్తం అయోధ్య రామ మందిరం వేవ్ వచ్చింది. 8 పార్లమెంట్ సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ 0, ఒక్క పార్లమెంట్ సీట్ కూడా రాలేదు. కాంగ్రెస్ పార్టీకి 8, బీజేపీకి 8. బీఆర్ఎస్ కు 17% ఓట్లు వస్తే బీజేపీకి 30% ఓట్లు వచ్చాయి. సో బీజేపీ పెరుగుదల జరుగుతోంది, అక్కడ క్లియర్ గా ఉంది. మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అవుట్ ఆఫ్ 3 ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 3 బీజేపీ ఎన్ని గెలుచుకుంది? 2. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ సంబంధించిన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ గెలిచింది, టీచర్ కాన్స్టిట్యున్సీ కూడా గెలిచింది. సో 2 గెలిచిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్పందన ఓడిపోయింది ఎక్కడ? నల్గొండ, వరంగల్, ఖమ్మం. అంటే ఉత్తర తెలంగాణలో బీజేపీ ఎంత స్ట్రాంగ్ ఉంది అన్నది మనకు ఖచ్చితంగా మొన్నటి దీని ద్వారా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ కేసీఆర్ క్యాలిక్యులేషన్ ఏంటంటే బీజేపీని ఆయన డైరెక్ట్ గా విమర్శించడం కంటే బీజేపీ అలయన్స్ ఎవరితో రాబోతుంది, చంద్రబాబు అన్న వర్డ్ వాడితే తెలంగాణలో ప్లస్ అవుతుందని ఆయన భావిస్తున్నారు. ఎన్నిసార్లు